నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పా సేవా సమితి ముసుగులో మార్కెట్ యార్డుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటపల్లి హరిబాబు ఘాటైన విమర్శలు చేశారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డ్లో చైర్మన్ గుంటుపల్లి హరిబాబు కమిటీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు సేవా ముసుగులో శిల్పా సహకార్ పెట్టి గత 15 సంవత్సరాలుగా మార్కెట్ యార్డుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. శిల్పా సహకారు శిల్పా సేవా సమితి 2010 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు 20 షాపులు, 2 గోడౌన్లో ఒకటి మానుకున్నారు. ఒక గోడౌను మొత్తం వాళ్ళు లీజు పేరిట 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ దాన్ని లీజుని ఇప్పటి వరకు వాళ్ళు నామినల్ రెంట్ యావరేజ్న 2000 రెంట్ చెల్లిస్తున్నారు. ఒక్కొక్క షాపుకి సంవత్సరానికి 4,80,000 అవుతుంది. అది గోడౌను 12,000 చెల్లిస్తున్నారు. బయట 36,000 గోడౌన్ రెంట్, పక్క గోడౌన్ 36,000 ఇస్తుంటే వాళ్ళు 12,000 ఇస్తున్నారు. అది 12 నెలలు కలిపి 2,80,000 అవుతుంది. పక్కన హోటల్ దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే 38,80,000 రూపాయలు రైతులకి మోసం చేస్తున్నాడు శిల్పామోహన్ రెడ్డి గారు శిల్పా సేవా సమితి ముసుగులో. శిల్పా సహకార్ పేరుతో నేటి వరకు 15 సంవత్సరాలుగా 20 షాపులకు ఒక గోదాంకు సంవత్సరానికి 4,80,000 చెల్లిస్తున్నారని విమర్శించారు. శిల్పా సహకార్ గదులకు పక్క ఉన్న హోటల్ నిర్వాహకులు నెలకు 30,000 రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. ఆ ప్రకారం లెక్కిస్తే 15 సంవత్సరాల కాలానికి 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల నోటీసులు ఇవ్వగా శిల్పా కుటుంబం హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. స్పందించిన హైకోర్టు మార్కెట్ కమిటీ తీర్మానం ప్రకారం నడుచుకోవాలని సూచించినట్లు తెలిపారు. త్వరలో శిల్పా సహకార్ గదులపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం డిఫరెంట్ ఒక సంవత్సరానికి 32,28,000 రూపాయలు తేడా. పక్కన హోటల్ వాళ్ళు చెల్లించారు రెంట్కి, ఇప్పుడు శిల్పా సేవా సమితి ముసుగులో శిల్పామోహన్ రెడ్డి చెల్లించే రెంట్కి 32,28,000 రూపాయలు డిఫరెంట్ వస్తుంది ఒక సంవత్సరానికి. ఈ 15 సంవత్సరాల్లో 4,84,20,000 రూపాయలు రైతుల సొమ్ముని దిగమింగినందుకు శిల్పామోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము మార్కెట్ యార్డు కమిటీ తరఫున కోరుతున్నాము. వాళ్ళ ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళు దోసుకున్న ఈ 5 కోట్లకి కమిటీ స్పందించి వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. దానికి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. హైకోర్టు పోయి మాకు స్టే కావాలా, మేమే ఉంటాం అక్కడ అని. కోర్టు ఒప్పుకోకుండా మార్కెట్ కమిటీ నిర్ణయానికి వదిలేసింది హైకోర్టు. ఇప్పుడు వాళ్ళు మేము సేవ చేస్తుంటే లోకల్ మంత్రి గారు అడ్డుపడుతున్నారు, ప్రజలకి అని అంటున్నారు. అతనికి మా రైతునగరము చుట్టుపక్కల 40 ఎకరాలు ఉంది. ప్రైమ్ ఏరియాలో 40 ఎకరాల పొలం ఉంది. అక్కడ గోడౌన్ కట్టించుకొని రైతులకు సేవ చేయొచ్చు. ఈ శిల్పా సహకార్ కింద సూపర్ మార్కెట్ పెట్టి ఒకటి సేవ చేయొచ్చు, లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని సేవ చేయొచ్చు. రైతుల సొమ్ము దోసుకుంటూ రైతుల కానీ 5 కోట్లు ముంచిన శిల్పామోహన్ రెడ్డి సేవ గురించి మాట్లాడడం ఆస్పదంగా ఉంది. వారు తక్షణమే ఏమాత్రం రైతుల మీద, నంద్యాల నియోజకవర్గ రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు తక్షణమే ఈ షాపులు ఖాళీ చేసి వాళ్ళ సొంత భవనాల్లో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నారు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.